నమస్తే, సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా శ్రీ విద్యా ఉపాసకురాలు, ప్రశ్న జ్యోతిష్యులు, అలాగే ఎనర్జీ వాస్తు నిపుణులు శ్రీమతి జయప్రద సిస్లా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమమ్మ. అమ్మ, లలిత సహస్రనామం ఇంట్లో ప్రతి ఆడవాళ్ళు చేసుకుంటారు, మనం గుళ్ళల్లో కానీ జపిస్తూ ఉంటారు. జనరల్గా లలిత సహస్రనామం ఎవరెవరు జపించవచ్చు? ఏ సమయాలు దీనికి ఏమన్నా పర్టికులర్గా ఈ టైంలోనే మనం జపించాలనే ఉందా, లేకపోతే ఇన్ని రోజులను అంటే ఏమైనా ఉంటుందా? అంటే ఇప్పుడు మనం అందరికి అనుకూలంగా చెప్పాలంటే, ఇప్పుడు మనం స్టాగిన్ కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా మీకు ఎల్లవెళ్ళ చదివేసుకోండి అని చెప్పొచ్చు. ఆయన చెప్పారు, మనసు మనం లగ్నం అమ్మవారి దగ్గర చేస్తే అమ్మవారే మీకు అన్ని చూపిస్తుంది, దారి చూపిస్తుంది, చేయొచ్చు అని చెప్పచ్చు. నియమాల ప్రకారంగా మనం మాట్లాడుకుంటే, నియమం ఆచారం అంటే ఏంటి? ఇవాళ రోజున మనం ఎంత పరిశుభ్రంగా కూర్చొని నిదానంగా స్నానం చేసి శుభ్రంగా ఒక మంచి వస్త్రాలు, ఉతికిన వస్త్రాలు కట్టుకొని అమ్మవారి దగ్గర కూర్చొని ధ్యానం చేయడం వేరు, నార్మల్గా చదవడం వేరు. రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. అయితే ఏంటంటే కలియుగ ప్రభావం వల్ల నామంతో చేసే ప్రతి ఒక్క పని కూడా సంతృప్తి చెందుతారు భగవంతుడు అని చెప్పి మనకి కలియుగంలో ప్రమాణం ఉంది. అంటే కలియుగ ప్రమాణం ఏంటి? మనకి యాగాలు, హోమాలు, పూజలు, దానాలు, పుణ్యాలు ఇవన్నిటి చేసిన ఒక ఎత్తు, ఒక నామాన్ని ఆలాపనగా కంటిన్యూ నామాన్ని జపంగా చేసుకుంటూ కూడా నాకు ఇంతే శక్తి ఉంది, భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి మార్గం నాకు ఇదే దారి అనుకుని చేసే వాళ్ళకు కూడా భగవంతుడు అవకాశం ఉంది అని కలియుగంలో రాసింది. సో ఈ కలియుగ ప్రకారం చూసుకుంటే లలిత శాస్త్రం ఎప్పుడైనా చదవచ్చు. అంటే మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు చదవచ్చు. మార్నింగ్ చదవచ్చు, శుభ్రంగా మంచి బట్టలు వేసుకుని కూర్చొని చదువుకోవచ్చు. మన ఆసనం వేసుకుని కింద కూర్చొని చదువుకోగలం. లేదంటే ఉన్నతమైన ఆసనం కావాలంటే కుర్చీలోనే సోఫాలోనే కూర్చొని చదువుకోవచ్చు. ఇక్కడ ఆవిడ ఇలా చదివితేనే నేను పలుకుతాను చెప్పలేదు అండి. కాకపోతే ఒక సాంప్రదాయం ఉంటుంది కదా, ఒక వివాహం అంటే ఒక సాంప్రదాయం ఉంటుంది. ఏమి చేయాలి ముందు, తర్వాత ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, అలా ప్రతిదానికి ఒక క్రమశిక్షణ నియమం ఉంటుంది కదా. ఇలా నియమాలతో చేసుకుంటే ప్రసన్నం అవడం తొందరగా అవుతుంది. ఇప్పుడు మన ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారంటే వాళ్ళు రిసీవింగ్ మనం చేసుకునే విధానం బట్టి వాళ్ళు మన మీద ప్రేమ, ఎఫెక్షన్ పెంచుకోవడానికి మనం ప్రతి ఒక్క పని వాళ్ళు గుర్తుపెట్టుకొని నువ్వు ఆ రోజు అలా చేస్తావు, ఇలా చేస్తావు అని చెప్తూ ఉంటే అది మనకి ఎంత తృప్తిగా అనిపిస్తుంది. అలాగా ఎవరైతే గెస్ట్ మనం అలా చేస్తున్నామో సాక్షాత్తు పరమేశ్వరి అమ్మవారు, జగన్మాత, శక్తి స్వరూపిణి, ఆవిడకి ఉపచారాలు చక్కగా మంచి పద్ధతిగా, శ్రద్ధగా, బాధ్యతగా, చాలా శుచి శుభ్రతో, క్రమశిక్షణతో చేస్తే ఆవిడ ఎంత ప్రసన్నం అవుతుంది. ఆవిడ ప్రసన్నం అయితే మన జీవితంలో కష్టం ఉంటుంది. అసలు కష్టం అనేది మన దరిదాపుల్లో కూడా రాదు. అసలు దరిదాపులో రావడానికి భయపడుతుంది, కష్టం భయపడుతుంది రావడానికి. సో ఈ విధంగా సేవ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నియమాలు అని చెప్తే అమ్మో అని కండిషన్ బట్టి చదవట్లేదు అని జనాలు పూజలు చేయట్లేదు, దీపాలు పెట్టట్లేదు. చాలా మంది వారానికి ఒక దీపం పెడతా ఉంటారు. మేము శుక్రవారమే పెడతామండి, లేదా గురువారమే బాబాకు పెట్టుకుంటే దీపం అండి, మిగతా రోజు పెట్టిన దీపం అంటారు. ఇవన్నీ ఎందుకు వచ్చేసాయంటే ఈ శుచి శుభ్రతకి, ఈ మడి ఆచారానికి భయపడి మానేశారు. ఇంకా కొంతమంది ఏంటంటే ఉద్యోగాల వల్ల ఈ షిఫ్ట్ డ్యూటీలు, సాయంత్రం రాత్రి ఏ టైంకి వస్తారో, ఏ టైంకి పడుకుంటారో, ఏ టైంకి వెళ్ళాలో, మళ్ళీ ఇది వేళలన్నీ ఒక్కొక్క కాలం ఎలా మారుతుందంటే మనుషులు ఇంట్లో వాళ్ళు మాట్లాడుకోకుండా టైం సరిపోకుండా అలా పరిగెడుతున్నారు. ఇలా పరిగెట్టే వేళల్లో ఇక శుచి శుభ్రత ఎక్కడ ఉంటుంది, మనకి ఎలా చేయగలుగుతాము అనే ఉద్దేశంతో చేయలేకపోవడం. ఇంకోటి ఏంటంటే కొంతమందికి నాకు అమ్మవారి దగ్గర కూర్చొని చేసినప్పుడు నాకు ఏమి వినిపించుకో శబ్దాలు, నేను ప్రశాంతంగా ఉంటేనే చేస్తాను, ఆ ప్రశాంతం ఎప్పుడు వస్తే అప్పుడు చేస్తాను అని, ఆ ప్రశాంతం ఎప్పుడు రావాలి, ఎప్పుడు చేయాలి, అలా కూడా కొంతమంది వాయిదాలు వేసుకుంటారు. ఇలా జరుగుతూ ఉంటాయి. సో ఇలా మనం ఏ విధంగా చేసినా ఆవిడ పలుకుతుంది. కాకపోతే మనకి ప్రసన్నం కావాలి, మన జాతకంలో ఉండే దోషాల నుంచి బయటపడాలి అంటే ఒక నియమం ప్రకారంగా, క్రమశిక్షణ ప్రకారంగా చేసుకోవాలి. ఈ క్రమ పద్ధతిలో చేసుకుంటే అమ్మవారి ఒక అనుగ్రహం మనకు ఖచ్చితంగా కలుగుతుంది. అయితే దానికి అన్నిటికంటే మొదటిది ఏంటంటే ఆ సహస్రనామాన్ని తప్పులు లేకుండా చదవడం. ఓకే, ఏదో మనకి హృదయ మన అంగన్యాసకరణ్య అసలు చేయకపోయినా కనీసం జ్ఞాన శ్లోకం తప్పు రాకుండా చక్కగా చదవడం. ప్రతి అక్షరాలని, అవి అక్షరాలన్నీ కూడా ఏంటంటే మంత్రసిద్ధి, ఒక్కొక్క మంత్రం, అది ఒక్కొక్క మంత్రములు మన శరీరంలో ప్రతి ఒక్క అణువుకి ఆధీనం అవుతాయి ఆ మంత్రానికి. సో మన శరీరం మొత్తము అమ్మవారి ఒక ఆధీనంలో ఉంటుంది. సో మన శరీరంలో అమ్మవారు ఆహ్వానించాలి అంటే మనం ఎంత పరిశుభ్రంగా ఉండాలి అంటే పరిశుభ్రమైన మనసు, పరిశుభ్రమైన వస్త్రాలు, పరిశుభ్రమైన ప్రాంతము. అంటే ఇంట్లో ఈ బయట ఉండేటప్పుడు కలుపుకుంటాం కదా,
కలిపినప్పుడు అవన్నీ స్నానాలు చేసి దాన్ని శుభ్రపరచుకొని నీట్గా చేసేసుకుంటారు వాళ్ళు. కానీ దానికంటే గోమూత్రం ఇల్లంతా జల్లి పూజ చేసే గది సపరేట్గా ఉండి ఆ గదిలో పూజ చేసుకుంటే ఆ ఒక అమ్మవారు ఒక అనుగ్రహం తొందరగా కలుగుతుంది. ఎలా పెడితే అలా చదవచ్చు, చదవకూడదని ఏం లేదు. కాకపోతే ఇక్కడ చదివే విధానం బట్టి మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆవిడని పూజించాలంటే మోక్షానికి దారి అండి. అంటే మనకి ఇహలోకంలో ఉన్న సుఖాలు మాకేం అక్కర్లేదు, నాకు నీ సన్నిధానమే కావాలి అని అన్నప్పుడు ఆవిడ ఇక్కడ ఉన్న కష్టాలన్నీ తీసి పక్కన పడేస్తుంది. కానీ మన ఆ శిక్ష అంటే మనకి ఆ విధంగా మనకి ఆ క్రమశిక్షణ రావాలి అంటే మన అమ్మవారిని ఆ పరిశుభ్రంగా ఉండి చేయాలి. అంత పరిశుభ్రంగా ఉండి చేస్తే కనుక లలిత సహస్రనామం అనుగ్రహం చక్కగా కలుగుతుంది. సో ఇవాళ రోజున అందరూ చేసుకునే విధానం ఉండాలి అంటే రోజు చేయాలి, రోజు చేయగలగాలి అంటే రోజుకి సాయంకాలం పూట 1 గంట సేపు లేదా పగలు 6 గంటలకి అలా కూర్చొని 1 గంట సేపు దేవుడి రూమ్లో కానీ లేకపోతే ఒక మంచి ప్లేస్లో కూర్చోడం. ఆ ప్లేస్లో ఎటువంటి బట్ట లేకుండా మంచి ఉతికిన బట్ట వీళ్ళు కట్టుకొని కూర్చుంటే కింద ఒక ఆసనం వేసుకొని కూర్చోవాలి, కూర్చొని చదవాలి, దోషం లేకుండా ఒక తప్పు కూడా రాకుండా చదవాలి. చదివితే చక్కగా చేసుకోవచ్చు లలిత సహస్రనామం. లేదు అంటే చక్కగా లక్ష్మీ అష్టకం అనేసి అదే ఫలితం వస్తుంది. అమ్మని ఏ రూపంలో పిలిచినా, ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారు, మీరు అమ్మ అని పిలిచినా పలుకుతుంది, అమ్మగారు అని పిలిచినా పలుకుతుంది, మమ్మీ అని పిలిచినా పలుకుతుంది. ఏంటి ఇంకా చాలా మంది నువ్వు అని అంటారు కదా, ఫ్రెండ్ లా చూస్తాను, మా అమ్మని పేరు పెట్టి పిలుస్తారు. కొంతమంది పేరుతో పిలుస్తాం మా అమ్మని, నేను మా అమ్మని ఫ్రెండ్ లా ఫీల్ అవుతున్నాను అనేసి అలా కూడా పలుకుతుంది. ఇక్కడ అమ్మ చూసే దాంట్లో దోషం ఏం లేదు, కానీ మీరు జన్మనిచ్చిన తల్లిని ఏ విధంగా చూస్తున్నారు అనేది మీకు దోషం. ఎందుకంటే మనకి ప్రత్యక్ష దైవం ఎవరు? తల్లి. ఎందుకంటే ఫస్ట్ మనకి ఏం చెప్పేసి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఆ తర్వాత దేవుడి గురించి చెప్పారు. అవును. అంటే 4వ స్థానం 5వ స్థానం దేవుడికి ఇచ్చారు. మొదటి స్థానం ఎవరికి ఇచ్చారు? తల్లికి ఇచ్చారు. అంటే తల్లి ఎలా పిలిచినా పలుకుతుంది, కానీ మనం పిలిచే విధానంలో దోషం అంటించుకోకూడదు. లలిత అమ్మవారిది అక్కడ మనం చదవడం వల్ల ఆవిడ మనకి అనుగ్రహం వస్తుంది, కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అంటే మనం కూర్చొని పరిశుభ్రంగా కూర్చొని తప్పులు లేకుండా చదివితే ఆవిడ ఒక అనుగ్రహం పరిపూర్ణంగా మన మీద ఉంటుంది. ఒకవేళ దోషాలు చదివితే ఆ దోషానికి ఆవిడ బాధ్యత కాదు, మనమే బాధ్యులు. అవును. మన తప్పులు చదివినందుకు ఆ ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క శిక్ష పడుతుంది. దానివల్ల చాలా మంది కష్టాలు వస్తాయి. మనం లలిత సహస్రనామం చదువుతున్న కొద్ది కష్టాలు ఎక్కువైపోతాయి. మాకు అంటారు కష్టాలు ఎక్కువ ఎప్పుడు ఉండదు, పరీక్ష ఎక్కువ అవుతుంది. పరీక్ష ఇస్తూ ఉంటాయి. అంటే పరివార దేవతలు అందరూ ఉంటారు అమ్మవారి దగ్గర. ఈ పరివార దేవతలు అందరూ మీ క్రమశిక్షణని పరీక్షిస్తూ ఉంటారు. నిజంగా శ్రద్ధతో చేస్తుందా, చూద్దాం ఎన్ని రోజులు చేస్తుందో అని. కొంత మనకి అంటే ఇది మనకి కలియుగం కనుక ప్రతిదీ పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షని మనం పాస్ అయ్యి దాటి వెళ్ళాల్సింది, అంతేగాని మనం డైరెక్ట్ గా అమ్మవారి దగ్గరికి వెళ్ళి చదువుకోగలమంటే చదవలేము. ఇక్కడ చాలా మంది చదవకుండా వింటూ ఉంటారు, అలాంటి వాళ్ళకి కూడా ఫలితం ఉంటుందా? విన్నా ఫలితం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే మనం విన్నప్పుడు మన మనసు ఆవిడ పాదాల దగ్గర ఉండాలి, లగ్నమై ఉండాలి. అమ్మవారు రూపాలు ఒక్కొక్క నామం చదువుతుంటే ఆ ఒక్కొక్క నామంలో అమ్మవారి పాదాలు, చేతులు, కాళ్ళు అన్ని చూస్తూ అవన్నీ ఊహించుకుంటూ అమ్మవారు సాక్షాత్ నా కళ్ళ ముందు కూర్చుంది, ఆవిడని చూస్తున్నా అని, ఆవిడకి చెవులకి తాటా కమ్మలు ఇలా ఉన్నాయి, ఈ కమ్మలు ఇలా ఉన్నాయి అని చెప్పి అన్ని మనం ఊహించుకోవాలి ఒక్కొక్క నామానికి. ఇలా చదివితే ఖచ్చితంగా అమ్మవారు ఒక అనుగ్రహం మనం కలుగుతుంది, వింటే కూడా కలుగుతుంది. అయితే వింటూ చదవడం ప్రయత్నం చేయాలి. మొదటిగా ఫస్ట్ ఒకటే శ్లోకాన్ని పారాయణ రోజు 108 సార్లు చదవచ్చు. అమ్మవారి దగ్గర రోజు 11 సార్లు చదవచ్చు. ఒక్కొక్క నామాన్ని తీసుకొని 11 సార్లు చదివినా సరే లలితా సహస్రనామం చేసేంత ఫలితం వస్తుంది మనకి. అయితే పెద్దవాళ్ళు మనకి గురువులు ఎందుకు చెప్పలేదంటే ఇంకా ఒకటే పదాలు చదువుతారని. ఇప్పుడు శ్రీమాత్రే నమః అన్న మనకి లలితా సహస్రం చదివినంత ఫలితం వస్తుంది. సో కాకపోతే ఏంటంటే శ్రీమాత్రే నమః అనేది వీళ్ళు స్పీడ్ గా నేస్తూ ఉంటే ఇక్కడ ఆవేశంతో వెళ్తే ఉగ్ర రూపం మనలో మారుతుంది, శాంత రూపం తగ్గిపోతుంది. ఎప్పుడైతే 7 కొండలు ఎక్కినప్పుడు మనకి ఏదైతే 6వ కొండ 5వ కొండకు భగవంతుడు కనిపించి అంటున్నామో, ఇలా లలిత సహస్రం 1000 సహస్రనామాలు చదివినప్పుడు కనీసం 10-15 సహస్రనామాలకైనా మన లగ్నం అంటే మన మనసు లగ్నం అమ్మవారి దగ్గర అవుతుందని అర్థం. ఈ 5 నిమిషాలను లగ్నం చేసినందుకు ఆ ఒక ఫలితం మనకు వస్తుంది. సో లలిత సహస్రం చదవడం 40 నిమిషాలు పడుతుంది కొత్త వాళ్ళకి, అలవాటు ఉన్న వాళ్ళకి 25 నిమిషాలు పడుతుంది. ఏంటి అసలు నేర్చుకునే వాళ్ళకి 1.5 గంట పడుతుంది. సో ఈ 1.5 గంటలో 10 నిమిషాలను అమ్మవారి కనిపించి అమ్మవారి దగ్గర లగ్నం వాళ్ళ మనసు లగ్నం చేస్తే ఆ లలిత సహస్రనామం ఒక పరిపూర్ణ అనుగ్రహం వీళ్ళకి కలుగుతుంది అనమాట. అందుకని చేయమని చెప్తారు పెద్దవాళ్ళు. ధన్యవాదాలమ్మా, చాలా చక్కగా చెప్పారు. శ్రీమాత్రే నమః.